హే గాయ్స్! ఈ వీడియోలో మనం భారీ వర్షం వచ్చే ముందు చెమట ఎక్కువగా పడుతుంది ఎందుకని, వాతావరణంలో తేమని ఎలా మెజర్ చేస్తారు, భారీ తుఫాన్ ముందుగానే రాబోతుంది అని ఎలా చెప్పగలుగుతున్నారు, గూగుల్ వెదర్ వెబ్సైట్స్, యాప్స్ కి డేటా ఎక్కడ నుండి వస్తుంది, అసలు ఒక వెదర్ ఛానల్ ఎలా పనిచేస్తుంది, తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారు, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. వాతావరణం అనేది భూమి చుట్టూ ఉన్న వాయువుల పొర. ఇది గ్రావిటీ కారణంగా వాతావరణంలో ఉండే 5 లేయర్స్ వాటి స్థానంలో ఉంటాయి. ట్రోపోస్పియర్ ఈ లేయర్ భూమి ఉపరితలం వద్ద ప్రారంభమవుతుంది. సుమారుగా 8 నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ లేయర్ లో వాతావరణం, మేఘాలు, మనుషులు బాంబ్స్ ని టెస్టింగ్ చేస్తారు. 99% నీటి ఆవిరి ఉంటుంది. ఈ లేయర్ లో నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%, ట్రేస్ గ్యాసెస్ 1% ఉంటాయి. వర్షం, మంచు, తుఫాన్లు, గాలులు, దాదాపు అన్ని వాతావరణ సంఘటనలు ఈ లేయర్ లో జరుగుతాయి. భూమి వేడెక్కుతుంది, వాతావరణం వేడిగా ఉంది అంటాం కదా, దీనికి కారణం సన్ నుండి వచ్చే కిరణాల వల్ల కాదు, నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ ఈ గ్యాసెస్ వల్ల జరుగుతుంది. ఎలా అంటే సన్ నుండి వచ్చే కిరణాలు భూమిని మీడియం లెవెల్లో వేడి చేసి స్పేస్ లోకి రిఫ్లెక్ట్ అవుతాయి. కానీ ఈ గ్యాసెస్ కిరణాలని స్పేస్ లోకి రిఫ్లెక్ట్ అవ్వకుండా ఒక గాడ్ లాగా అడ్డుంటాయి. వీటి వల్లే భూమి వేడెక్కుతుంది. దీనినే మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. అసలు మేఘాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. ఉదాహరణకి, మీరు మీ బట్టల్ని ఉతికి ఎండలో వేలాడదీయడంతో సాయంత్రానికి అవి ఎండిపోతాయి. అలానే మీ కుక్కకి ఒక గిన్నెలో నీటిని ఉంచితే కాస్త టైం ఆగి చూసేసరికి కుక్క గిన్నె దగ్గర లేకపోయినా నీరు తగ్గుతుంది. ఈ 2 ఎగ్జాంపుల్స్ లో వాటర్ ఎవాపరేట్ అవ్వడం మనం గమనిస్తాం. ఇలా సముద్రాలు, నదులు, చిత్తడి నేలలు, నీరు, గాలితో సంబంధం ఉన్న ప్రతి చోట ఇదే జరుగుతుంది. నీరు గాలి రూపంలో మారడానికి నీటి అణువులు వేడెక్కి వేగంగా కదులుతాయి. వేడిని గ్రహించిన అణువులు నీటి నుండి వేడి ఆవిరి రూపంలోకి మారి పైకి తీసుకువెళ్తాయి. ఇక్కడ వేడి ఆవిరి చల్లబడుతుంది. ఎందుకంటే ఎత్తైన ప్రదేశాల్లో గాలి చల్లగా ఉంటుంది. ఇక్కడ నీటి బిందువులుగా లేదా మంచు స్ఫటికాలుగా మారుతుంది. చిన్న బిందువులు మొత్తం కలిసి పెద్ద మేఘంలా ఏర్పడతాయి. మెత్తటి మేఘాలు మంచి వాతావరణాన్ని, చదునైన బూడిద రంగు మేఘాలు చినుకులు కురిపిస్తాయి. పొడవైన నల్లటి మేఘాలు తుఫాన్లను తెస్తాయి. వెదర్ ఛానల్స్ డేటాని ఎలా తీసుకుంటుందో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా వేలాది వాతావరణ కేంద్రాలు టెంపరేచర్, విండ్ స్పీడ్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్, ఎయిర్ ప్రెషర్ వంటి స్థానిక పరిస్థితులను కొలుస్తాయి. ఇవి 24/7 డేటాను సేకరిస్తాయి. యుఎస్ లోని నేషనల్ వెదర్ సర్వీస్ వంటి జాతీయ వాతావరణ సంస్థలకు డేటా పంపబడుతుంది. WMO ద్వారా ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్ వెదర్ డిపార్ట్మెంట్స్ కి డేటాని షేర్ చేస్తారు. ఈ శాటిలైట్స్ భూమి చుట్టూ తిరుగుతూ రియల్ టైమ్ లార్జ్ స్కేల్ ఇమేజెస్ తో పాటు మేఘం కదలికలు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, తుఫాన్ని ట్రాక్ చేయడం, హ్యూమిడిటీ లెవెల్స్ వంటి డేటాని అందిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వందలాది ప్రదేశాల నుండి రోజుకు 2-3 సార్లు ప్రయోగించబడతాయి. ఇవి వాతావరణంలో 30 కిలోమీటర్ల వరకు అంటే పైకి లేచి వివిధ ఎత్తుల్లో టెంపరేచర్, ప్రెషర్, హ్యూమిడిటీ, ఎయిర్ ని కొలుస్తాయి. డాప్లర్ రాడార్ అవపాతాన్ని గుర్తించడానికి, తుఫాన్ల కదలిక తీవ్రతను ట్రాక్ చేయడానికి రేడియో వేవ్స్ ని పంపుతారు. ఇది రియల్ టైమ్ లో ఉరుములు, సుడిగాలులు, తుఫాన్లను గుర్తించడంలో సహాయపడుతుంది. కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారీ సెన్సార్స్ అప్పర్ అట్మాస్ఫియర్ యొక్క టెంపరేచర్, ప్రెషర్, విండ్ స్పీడ్ ని కొలుస్తాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, వేవ్ హైట్, అక్కడి వాతావరణ సమాచారాన్ని సేకరిస్తాయి. ఇవి తుఫాన్లు మరియు వాతావరణ డ్రోన్లను అంచనా వేయడానికి అవసరం. కొన్ని చోట్ల ముందుగానే తుఫాన్ రాబోతుంది అని దీని ఆధారంగానే చెప్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని రోజులు, కొన్ని వారాలు వర్షం కురుస్తుందని మనకి ఇది ముందుగానే చెప్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ డేటాని తీసుకొని వాతావరణంలో తర్వాత లేదా రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో అంచనా వేయడానికి మ్యాథ్ బేస్డ్ ఈక్వేషన్స్ వాడతారు. అంటే మేఘాలు, విండ్ స్పీడ్ ఎక్కడున్నాయో తెలిస్తే తదుపరిగా అవి ఎక్కడికి కదులుతున్నాయో ఊహించవచ్చు. ఇవి చాలా పవర్ఫుల్. సెకండ్ కి సుమారుగా లక్షల క్యాలిక్యులేషన్స్ చేయగలవు. ఇది వెన్నెముక లాంటిది. భారీ మొత్తంలో వాతావరణ డేటాను ప్రాసెస్ చేయగలదు. కాలక్రమేణా వాతావరణం ఎలా మారుతుందో NWP తో కాంప్లెక్స్
కాంప్లెక్స్ మ్యాథమెటికల్ మోడల్స్ ని సాల్వ్ చేయగలదు. దీంతో మనం కొన్ని నెలల వరకు వెదర్ ని ప్రిడిక్ట్ చేయవచ్చు. ఐఎండి డేటాని తీసుకొని ఎలా ప్రిడిక్ట్ చేస్తుందో తెలుసుకుందాం. ఐఎండికి రియల్ టైమ్ ఇమేజెస్ డేటాని ఇండియన్ శాటిలైట్స్ మేఘాలు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, వర్షపాతం, తుఫాన్ కదలికలు ట్రాక్ చేయడంలో సహాయపడతాయి. బంగాళాఖాతం, అరేబియన్ సముద్రంలో ఇవి గాలి వేగం, సముద్ర ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం ఈ డేటాని ఐఎండికి పంపుతాయి. భారతదేశం అంతటా 6,955 వెదర్ స్టేషన్స్ ఉన్నాయి. వీటి నుండి కూడా డేటా తీసుకుంటుంది. ఈ డేటా మొత్తాన్ని కలిపి ఎన్డబ్ల్యూపి నమూనాలు ఉపయోగించి వెదర్ కండిషన్ ని ప్రిడిక్ట్ చేస్తుంది. వీటితో పాటుగా ప్రపంచ వాతావరణ సంస్థ నుంచి కూడా రియల్ టైమ్ డేటాని తీసుకుంటుంది. దీంతో మేఘాలు ఎక్కడ కదులుతున్నాయి, తరువాత తుఫాన్ ఎక్కడ ఏర్పడుతుంది, గాలి వేగం ఏ దిశ వైపు ఎక్కువగా వీస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ట్రోపోస్పియర్, మేఘాలు ఎలా ఏర్పడతాయి, వెదర్ ఛానల్స్ డేటాని ఎలా తీసుకుంటున్నాయో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ని ఉపయోగించి ఎలా మెజర్ చేస్తారో తెలుసుకుందాం. తేమ అంటే గాలిలో ఎంత నీటి ఆవిరి ఉందో అని అర్థం. గాలిలో నీటి ఆవిరి ఎక్కువగా ఉంటే తేమ అంత ఎక్కువగా ఉందని అర్థం. ఉదాహరణకి గూగుల్ వెదర్ లో రోజుని బట్టి హ్యూమిడిటీ 71%, 92% అని చూపిస్తుంది. వాతావరణంలో తేమని ఈ ఇన్స్ట్రుమెంట్ తో మెజర్ చేస్తారు. దీనికి 2 థర్మామీటర్స్ ఉంటాయి. ఒకటి డ్రై బల్బ్, రెండవది వెట్ బల్బ్. తేమని ఎలా మెజర్ చేస్తారంటే వెట్ బల్బ్ తడిగా ఉన్న వస్త్రంతో చుట్టబడి ఉంటుంది. ఈ రెండింటిని వాతావరణంలో ఉంచినప్పుడు గాలి ఈ రెండిటికి తగులుతుంది. దీంతో తడి వస్త్రం నుండి నీరు ఆవిరైపోవడం స్టార్ట్ అవుతుంది. ఇది చల్లబడుతుంది. డ్రై బల్బ్ సాధారణ టెంపరేచర్ ని కొలుస్తుంది. ఇక్కడ గాలి పొడిగా ఉంటే వెట్ బల్బ్ నుండి నీరు త్వరగా ఆవిరైపోతుంది. గాలిలో తేమ ఉంటే తక్కువగా ఆవిరవుతుంది. ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ని రిలేటివ్ హ్యూమిడిటీగా మార్చడానికి సైక్రోమెట్రిక్ చార్ట్ ని వాడతారు. రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ప్రస్తుత టెంపరేచర్ వద్ద దాని గరిష్ట సామర్థ్యంతో పోలిస్తే గాలి నీటి ఆవిరితో ఎంత నిండి ఉందో మనకు చెప్తుంది. 100% అంటే గాలి పూర్తిగా తేమతో నిండి ఉందని, 30% అంటే గాలి పొడిగా మరియు చల్లగా ఉందని, 90% అంటే గాలి జిగటగా చెమటతో ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు డ్యూ పాయింట్ అంటే గాలిలో 100% తేమ ఉందని అర్థం. దీంతో ఎక్కువగా పొగమంచు ఏర్పడుతుంది. క్రికెట్ సమయంలో కెప్టెన్స్ బౌలింగ్ తీసుకోవడం మంచిదంటారు. ముందుగా బ్యాటింగ్ టీం 190 పరుగులు చేస్తే తరువాత బౌలింగ్ టీం బ్యాటింగ్ చేసినప్పుడు తేమ కారణంగా మంచు బాలుకు పడుతుంది. బౌలర్స్ పట్టుకోవడం కష్టంగా మారుతుంది. యార్కర్ వేద్దామని బౌలర్ అనుకుంటే డ్యూ కారణంగా స్లాట్ లో పడుతుంది. బ్యాటర్ 6 గా బౌండరీకి తరలిస్తాడు. మ్యాచ్ గెలిసే పర్సంటేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే భారీ వర్షం వచ్చే ముందు చెమట ఎక్కువగా పడుతుంది. వాతావరణం వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు? ఉరుములతో కూడిన తుఫానుకు ముందు రోజుని ఊహించుకోండి. ఆకాశం మొత్తం మేఘాలు, గాలి జిగటగా అనిపిస్తుంది. వాతావరణం ఎక్కువ తేమతో ఉంటుంది. ఈ టైంలో చెమట పట్టినప్పుడు అది ఆవిరైపోవడానికి కష్టంగా ఉంటుంది. భారీ వర్షానికి ముందు వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. మేఘాలు తేమతో నిండిన గాలిని వాతావరణం దగ్గరికి తీసుకువచ్చేలా చేస్తుంది. దీంతో చెమట త్వరగా ఆవిరైపోయి తిరిగి మన చర్మంపైనే ఉంటుంది. మనకి వేడిగా అనిపిస్తుంది. శరీరం చల్లబడ్డానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరింత చెమటను ఉత్పత్తి చేస్తుంది. గాలి వేగం అంటే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి గాలి ఎంత వేగంగా కదులుతుందని. దీనిని ఈ ఇన్స్ట్రుమెంట్ తో మెజర్ చేస్తారు. గాలి వీచేటప్పుడు దీనికి ఉన్న 3 కప్స్ తిరుగుతాయి. దీనిలో ఉండే సెన్సార్స్ సెకండ్ కి ఎన్నిసార్లు తిరుగుతున్నాయో నమోదు చేస్తుంది. గాలి దిశని ఈ ఇన్స్ట్రుమెంట్ తో మెజర్ చేస్తారు. దీన్ని బహిరంగ ప్రదేశంలో ఉంచినప్పుడు దీనికి ఉన్న 4 దిశలు గాలి ఎక్కడి నుండి వస్తుందో చూపిస్తుంది. ఉదాహరణకి నార్త్ వైపు చూపిస్తే గాలి నార్త్ నుండి సౌత్ వైపుకు వీస్తుంది అని చూపిస్తుంది. ఎయిర్ క్వాలిటీ ఢిల్లీలో పూర్గా ఉందని చెప్తారు. అసలు దీనిని ఎలా మెజర్ చేస్తారు? వీటితో గాలిలోని చిన్న కణాలని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. PM 2.5 ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించగల చాలా చిన్న డస్ట్ పార్టికల్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత తక్కువగా ఉంటే గాలి అంత స్వేచ్ఛంగా పీల్చడానికి అనువుగా ఉంటుంది. దీని వాల్యూ ఎక్కువగా ఉంటే పీల్చడానికి కూడా పనికిరాదు. వాతావరణంలో ఉష్ణోగ్రతను ఈ ఇన్స్ట్రుమెంట్ తో మెజర్ చేస్తారు. ఇది గాలి ఎంత వేడిగా చల్లగా ఉందో చూపిస్తుంది. థర్మామీటర్ ని స్టీవెన్సన్ స్క్రీన్ అని పిలువబడే ప్రత్యేక తెల్ల పెట్టెలో
లోపల ఉంచుతారు. ఈ పెట్టె డైరెక్ట్ సన్లైట్, రెయిన్ నుండి కాపాడుతుంది. వెంటిలేషన్ గా ఉండడంతో గాలి థర్మామీటర్స్ చుట్టూ ప్రవహిస్తుంది. దీంతో వాస్తవ గాలి టెంపరేచర్ ని మెజర్ చేయవచ్చు. పలానా జిల్లాలో వర్షపాతం గా నమోదైందని చెప్తారు. దీనిని ఎలా మెజర్ చేస్తారో తెలుసుకుందాం. వర్షం పడేటప్పుడు ఓపెన్ ఏరియాలో గరాడుతో కూడిన సిలిండ్రికల్ కంటైనర్, దీని లోపల కొలిచే గొట్టం ఉంచడంతో ఇది వర్షపు నీటిని సేకరిస్తుంది. వర్షం ఆగిన తర్వాత ట్యూబులోని నీటి మొత్తాన్ని మిల్లీమీటర్స్ లో ఎంత వర్షం పడిందో చూపిస్తుంది. రెయిన్ గేజ్ 10 వర్షాన్ని సేకరిస్తే అంత నీరు ఆ ప్రాంతంలో నేలపై పడిందని అర్థం. వాతావరణంలో పీడనాన్ని ఈ ఇన్స్ట్రుమెంట్ తో మెజర్ చేస్తారు. ఇది వాతావరణంలో మార్పులను అంచనా వేయడానికి సహాయపడుతుంది. మెర్క్యూరీతో ఉన్న గాజు గొట్టాన్ని డిస్ప్లేట్ మీద తలక్రిందులుగా ఉంచడంతో వాతావరణంలో గాలి పెరిగినప్పుడు ఆ గాలి ఈ ప్లేట్ లోపలికి వచ్చినప్పుడు మెర్క్యూరీ పైకి వెళ్లడం జరుగుతుంది. గాలి పీడనం తగ్గినప్పుడు మెర్క్యూరీ నార్మల్ స్టేజ్ లో ఉంటుంది. దీని ద్వారా మనం వాతావరణంలో పీడనం ఎంత స్థాయిలో ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అసలు తుఫాన్లకి పేర్లు ఎవరు పెడతారు, దీని వల్ల ఉపయోగం ఏంటి అనేది తెలుసుకుందాం. ప్రపంచ వాతావరణ సంస్థ, ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు వాటికి ఎలా పేరు పెట్టాలో నిర్ణయిస్తాయి. ఒక ప్రాంతంలోని ప్రతి దేశం పేర్లు ఇస్తాయి. అంటే ఇండియన్ ఓషన్ రీజియన్ లో ఉన్న దేశాలు పేర్లు పెట్టడానికి కొన్ని నేమ్స్ ని ఇస్తారు. వాటిలో IMD లిస్ట్ లో నుంచి ఒక పేరుని సెలెక్ట్ చేస్తుంది. ఒకసారి వాడిన పేర్లు మరలా రిపీట్ అవ్వవు. తుఫాన్లకి పేరు పెట్టడంతో ప్రజలు, మీడియా తుఫాను గుర్తించి చర్చించడంలో సహాయపడుతుంది. అయితే గూగుల్ వెదర్ యాప్స్, వెబ్సైట్స్, ఫోన్ హోమ్ ట్యాబ్ లో ఉన్న వెదర్ ట్యాబ్ కు డేటా ఎక్కడి నుండి వస్తుంది? ఇవన్నీ కూడా వాటంతటగా అవి డేటాని మెజర్ చేయలేవు. వెదర్ ఆర్గనైజేషన్స్ శాటిలైట్స్ నుంచి డేటాని తీసుకుంటుంది. ఇలాంటి అధునాతన ఫీచర్స్ తో మనం టెంపరేచర్, విండ్ స్పీడ్, రెయిన్ పడే ఛాన్స్ తెలుసుకోవచ్చు.